సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నవ తెలంగాణ పబ్లికేషన్స్ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనకు మంచి స్పందన కనిపిస్తోంది. ఈ నెల 12న ప్రారంభమైన ఈ ప్రదర్శన 25వ తారీఖు వరకు కొనసాగుతుందని నిర్వాహకుడు సతీష్ తెలిపారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పుస్తక ప్రదర్శనను సందర్శించి సాహిత్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం చేయాలని కోరారు. గోరఖ్పూర్ ఆసుపత్రి ఘోర విషాదం అన్న పుస్తకాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ చక్రపాణి, సీనియర్ జర్నలిస్ట్ పివి రావు, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాసరావు, నాగరాజులతో కలిసి ఆవిష్కరించారు. తెలంగాణ పుస్తక ప్రదర్శన జిల్లా కేంద్రంలో పెట్టడం పుస్తక పఠనం చేసే వాళ్ళకి ఒక మంచి సువర్ణావకాశం. ఈ రోజుల్లో విద్యార్థులు కానీ యువత కానీ సెల్ ఫోన్లకే పరిమితమై అన్ని దాంట్లోనే దొరుకుతాయి అనుకోవటం కొంత ఇబ్బందికరం. ఈ పుస్తక భాండారాన్ని ఒకసారి సందర్శించి దీంట్లో ఉన్న బుక్కులు మీరు తీసుకెళ్ళి చదవగలిగితే మరి ఎంతో విజ్ఞానాన్ని పొందవచ్చును. మరి సంగారెడ్డిలో జిల్లా లైబ్రరీ కూడా ఉంది. దాంట్లో కూడా మరి ఈరోజు చాలామందికి కొత్త టెక్నాలజీ, సాంకేతిక విజ్ఞానం పొందే పుస్తకాలు కూడా మరి ఇందులో దొరుకుతాయి. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా పుస్తకాల మీద జిజ్ఞాస, ఆలోచన, చదవాలన్న కోరిక ఉన్న వాళ్ళు ఇది తప్పకుండా సందర్శించి ఈ బుక్కులు మీరు తీసుకెళ్ళగలిగితే చాలా ఉపయోగపడతాయి. మన తరానికే కాదు, రాబోయే తరాలకు కూడా ఈ పుస్తకాలు చాలా ఉపయోగపడతాయి. మరి తప్పకుండా ఈ పుస్తక ప్రదర్శన అందరూ కూడా సందర్శించాలని